అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం లేట్గా వచ్చాను, మీరందరూ వెయిట్ చేస్తారు, సారీ. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాను అనమాట. సో 2006లో స్థాపించిన టీసీఏ ఈరోజు ఎన్నో కంట్రీస్లో ఆడడం జరిగింది. ఫిబ్రవరిలోనే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో మ్యాచ్ ఆడి విన్నర్స్ అయ్యి, సరే విన్నింగ్ ఓడిపోవడం అనేది అది కామన్, అటు ఇటు జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ మా ఆంధ్ర ఆర్టిస్టులు కలిసి వెళ్ళడం, వాళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే బిజీ లైఫ్లో ఒక వెకేషన్గా వెళ్ళినట్టు మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. క్రికెట్ అంటే అందరికీ ఇష్టం కాబట్టి. సో ఎన్నో చారిటీ మ్యాచెస్ అమెరికాలో కానీ దుబాయ్లో కానీ అలాగే సౌత్ ఆఫ్రికా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళు నాకు తెలిసి 2 ఇయర్స్కి ఒక్కసారి అట్లీస్ట్ చేయగలుగుతారు. అట్లాగే ఫిబ్రవరిలో చేసి మళ్ళీ నవంబర్లో అడుగుతున్నారంటే అది ఎంత పెద్ద సక్సెస్ అయిందనేది మా అందరికీ తెలుసు. అలాగే సాయి ఆర్గనైజర్ అనేకంటే ఒక ఫ్రెండ్గా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ వెరీ పక్కా ప్లాన్తో చక్కగా, ఎందుకంటే అతనికి సినిమా అనుభవం కూడా ఉంది, చాలా సినిమాలు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. ఇక మాలో ఒక ఫ్రెండ్ లాగా అయిపోయాడు. సో ఈ నవంబర్ 16th 15th అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమంతా ఒక సరదాగా ఒక ఫ్రెండ్లీగా వెళ్తాం, ఒక చారిటీకి ఉపయోగపడతాం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్ సాయి, ఇవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకా ఎన్ని మ్యాచ్లు చేద్దాం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. వచ్చినందుకు అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పారు. సో టీసీఏ ముఖ్యంగా శ్రీకాంత్ గారు అండ్ తరుణ్ లాంగ్ బ్యాక్ నుంచి చేస్తున్నారు చారిటబుల్ మ్యాచెస్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ సాయి లాస్ట్ టైం మెల్బర్న్లో మా అందరినీ మ్యాచ్ గెలిచాం, ఎస్, అండ్ చాలా బాగా చూసుకున్నాను మమ్మల్ని. థ్యాంక్ యూ. ఆ నమ్మకంతోనే మళ్ళీ అందరూ చాలా ఈగర్గా సెకండ్ టైం వెళ్తున్నాము. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ గ్రేట్ టైమ్. అండ్ క్రికెట్ అనేది మా అందరికీ టు ట్రావెల్ టుగెదర్ అండ్ ప్లే యాజ్ అ టీమ్, విన్ ఆర్ లూజ్, మోస్ట్లీ విన్నే, బట్ ప్లే యాజ్ అ టీమ్ అండ్ కెమెరాడరీ అన్ని బిల్డ్ చేసుకోవడం. మేబీ ఇక్కడ కలవటం కానీ క్రికెట్ ఆడినప్పుడే ఎక్కువ కలుస్తాం. సో ఇట్స్ లైక్ రియలీ హ్యాపీ అండ్ ఎస్పెషలీ ఇట్స్ ఫర్ చారిటీ ఆల్వేస్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు గో టు ఆస్ట్రేలియా. అండ్ ఆ రోజు 15th and 16th అక్కడ మెల్బర్న్లో ఉన్న నాట్ జస్ట్ తెలుగు వాళ్ళు, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఐ హోప్ ఇట్స్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికి నమస్కారం. సో మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. రీసెంట్గా ఆస్ట్రేలియాలో సీజన్ 1 ఆడామండి, మంచి సక్సెస్ అయింది. సాయి చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు అండ్ అక్కడ కూడా మంచి క్రౌడ్ వచ్చారు, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. అండ్ టీసీఏ అంటే చారిటీ మీకు అందరికీ తెలుసు. సో నేను ఫస్ట్ టైం మొన్న ఆడాను. సో అదే సాయికి ఒక కథ ఉంది. 90,000కి ఒక బ్యాట్ కొన్నాడు, ఇంతవరకు ఒక రన్ కొట్టలేదు అంట. అది కొనిపించాడండి అశ్విన్ దగ్గరుండి. తను అశ్విన్ కాస్ట్లీ బ్యాట్ కొన్నాడు, అందరితో కొనిస్తాడు. సో ఎస్, అండ్ ఇంకోటి చెప్పాలి ఏమనుకున్నానంటే ఇండియన్ టీం అయినా కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటారు. తమనన్న అశ్విన్ అసలు బ్రేక్ తీసుకోరు. నిన్న కూడా మ్యాచ్ ఆడేశారు. సో హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటుంటారు అప్పుడప్పుడు. కాదు ఇప్పుడు వస్తూ చాలా క్లైమేట్ చూసుకుంటూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. రేపు మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుందని కదా. ఇండోర్ ఆడతాం. ఇండోర్ సో వదిలిపెట్టరండి, నెట్స్ ఇండోర్లో కూడా ఉంటుంది. సో అంత ఇంట్రెస్ట్ అనమాట క్రికెట్. అండ్ సో థ్యాంక్ యూ. సో సీజన్ 2 November 15th మీట్ అండ్ గ్రీట్, November 16th మ్యాచ్. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ మా తరుణ్ అన్నకి, శ్రీకాంత్ అన్నకి చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరూ అన్నీ చెప్పేశారు మ్యాచ్ గురించి, దాని డేట్స్ గురించి. అండ్ సుశాంత్ చెప్పినట్టు యాజ్ అ మోర్ అంటే లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రికెట్ లవర్స్. సో క్రికెట్ ఈజ్ ద గ్రౌండ్ వేర్ అంటే ట్రావెల్ చేసి ఆ క్రికెట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అక్కడ వీఆర్ బీయింగ్ అవర్ సెల్స్. అంటే ఒక ఫ్రెండ్తో ఎలా ఉంటారో భేదాలు లేకుండా. సో we all enjoy cricket and lovely audience in Australia last time చాలా బాగా గ్రీట్ చేశారు. అండ్ ఆర్గనైజ్డ్ బై సాయి. ఈజ్ అ వెరీ గుడ్ ఆర్గనైజర్. మాటల్లో కాదు చేతుల్లో చూపించాడు.
So that's why we are eagerly excited for the second season, and wish us luck. Thank you.